యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒకచోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. దేవదూతలు ఏం చేస్తున్నారు? దిగుతూ ఎక్కుచున్నారా, ఎక్కుచూ దిగుతున్నారా? ఎక్కుచూ దిగుచున్నారు. అంటే మనం గమనించాలి, వారు ఎక్కుతున్నారు, వారు దిగుతున్నారు. ఇక్కడ మాటను మనం గమనిస్తే కింద నుంచి వారు ప్రార్థనలు తీసుకొని వెళ్తున్నారు, పైనుంచి వారు జవాబులు తీసుకొని వస్తున్నారు. ఇక్కడ నిచ్చెన అనగానే యేసు ప్రభువు వారని మనందరికి కూడా తెలిసిన వాక్యమే. కానీ ఇక్కడ నేను చెప్పే మాటను ప్రాముఖ్యంగా గమనిస్తే, ఎందుకు దేవుడు యాకోబు గారితోని తన సొంత ఇంట్లో ఎందుకు దేవుడు మాట్లాడలేదు? ఎందుకు దేవుడు యాకోబు గారితో ఎప్పుడైతే యాకోబు గారు మోసము చేసి వారు పరిగెత్తిపోతుంటే ఆ కుటుంబం నుంచి సొంత అన్న ఆయననికి ప్రాణహాని కలిగించి చంపాలనే కోపం కలిగి ఉన్నప్పుడు, తండ్రిని మోసం చేసి యాకోబు గారు పారిపోతున్నప్పుడు ఒక స్థలము దగ్గర ఆయన విశ్రాంతి తీసుకునే సమయంలో దేవుడు ఎందుకు యాకోబు గారికి దర్శనము ఈ కళ రూపంలో వారు కనపడ్డారు అనేది ప్రాముఖ్యంగా గమనించారు. యాకోబు గారు తన ప్రపంచాన్నంతా దేవుడికి మూసివేశాడు. యాకోబు గారు తన ప్రపంచాన్నంతా దేవుడికి మూసివేసినప్పటికీ మూసివేసిన యాకోబుకి దేవుడు మాత్రం తన ప్రపంచాన్నంతా తెరిచివేశాడు. మీరు గమనించాలి, యాకోబ్ క్లోజ్డ్ ద డోర్స్, క్లోజ్డ్ హిస్ హోమ్ ఫర్ గాడ్, బట్ గాడ్ ఓపెన్డ్ హిస్ హోమ్ ఫర్ జాకోబ్. ఇక్కడ మన జీవితాల్లో మనం గ్రహించాలి, యాకోబు మోసగాడుగా ఉన్నాడు, యాకోబు తన తండ్రిని మోసం చేశాడు. ఎందుకు? ప్రశ్న ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటిదనగా, ఎందుకు యాకోబు గారితో దేవుడు తన సొంత ఇంట్లో మాట్లాడలేదు? ఎందుకు యాకోబు గారితో దేవుడు ఇక్కడ మాట్లాడారు? ఎందుకు అనగా మనం గమనించవలసింది, యాకోబు తన తల్లి ప్రభావంలో జీవిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే యాకోబు తన తల్లి ప్రభావంలో జీవిస్తూ ఉన్నారో, దేవుడి స్వరాన్ని వినలేని పరిస్థితుల్లో యాకోబు ఉన్నారు. దేవుడి స్వరాన్ని వినలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు యాకోబుతోని అక్కడున్న ఇంటి దగ్గర మాట్లాడే కంటే ఆయన ఏకాంతంగా ఒంటరితనంగా ఉన్న పరిస్థితుల్లో దేవుడు మాట్లాడినప్పుడు యాకోబు దేవుడి యొక్క స్వరాన్ని విన్నట్టు మనం ఇక్కడ గమనించగలుగుతాం. ఈరోజు ఇక్కడ ఉన్న వారు మన జీవితాల్లో కూడా మనం ఆలోచించాలి, మనం ఎవరి ప్రభావంలో, ఎవరి ప్రభావితంలో మనం జీవిస్తున్నాం, ఎవరు మన జీవితాన్ని నడిపించే వారంగా మనం జీవిస్తున్నాం అనేది ఆలోచించాలి. మన కుటుంబ జీవితాన్ని కానీ, మన వైవాహిక జీవితాన్ని కానీ, మన విశ్వాస జీవితము, వ్యక్తిగత జీవితాన్ని కానీ ఎవరు నడిపిస్తున్నారు అనేది గ్రహించాలి. మనల్ని దేవుడు నడిపిస్తున్నారా, లేకపోతే మనుషుల ప్రభావితంలో మనం నడిపించే విధంగా మనం జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి. నీ మొదటి ప్రేమను నువ్వు మర్చిపోయావు. ఎందుకు మనం మొదటి ప్రేమను మర్చిపోతున్నాం? ఎందుకనగా మనం ఇతరుల ప్రభావితంలో, వీఆర్ అండర్ సంబడీస్ ఇన్ఫ్లుయెన్స్ వేర్ వీఆర్ నాట్ లిజనింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క స్వరాన్ని వినలేని పరిస్థితుల్లో మనం జీవించే వారంగా ఉన్నాం. యాకోబు ఆశీర్వాదం కొరకు మోసము చేశాడు. సొంత తండ్రిని యాకోబు ఆశీర్వాదం కోసం మోసం చేసినప్పటికీ యాకోబు జీవితంలో వచ్చింది ఒంటరితనం. ఏకాంతవాసిగా అతను జీవించే పరిస్థితి వచ్చింది. ఒంటరితనం అతని జీవితంలో వచ్చింది. కానీ నేను చెప్పే మాట ఈరోజు మనం గ్రహించవలసింది, యాకోబు ఒంటరితడుగా ఉన్నా, యాకోబు ఏకాంతవాసిగా ఉన్నా, యాకోబు మోసగాడిగా ఉన్నా, తండ్రైన దేవుడు ఒక మోసగాడిని దర్శించిన దేవుడుగా ఉన్నారు. ఈరోజు మన జీవితాలు ఆలోచించాలి. మనం పరిశుద్ధులం కాదు, మనం పాపులమే. మనం రక్షణ పొందిన ఇంకా వేషధారులుగా జీవితాన్ని మనం జీవిస్తున్నాం. ఇంకొక మాట చెప్తారు ఇక్కడ, ఆలోచించండి. హాలీవుడ్ ఉంది, బాలీవుడ్ ఉంది, టాలీవుడ్ ఉంది. క్రైస్తవుల్లో హోలీవుడ్ ఉన్నారు. క్రైస్తవులు ఎవరున్నారు? హోలీవుడ్ ఉన్నారు. అనగా హోలీ మనుషుల్లాగా నటించేవారుగా ఉన్నారు. మంచిగా కనపడతానికి వారికి దైవభక్తి కలిగిన వారు ఉన్నారు. కానీ చూస్తే మనలో ఉన్నంత అంతర్జాతీయ నటన చేసేవారు ఇంకెవ్వరు కూడా లేరు. ఈరోజు మన జీవితాల్లో ఆలోచించాలి. యాకోబు తన తల్లి ప్రభావితంలో ఉన్నప్పుడు, దేవుడి స్వరాన్ని వినలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఎప్పుడైతే యాకోబు ఒంటరితనంలో ఉన్నాడు, ఏకాంతవాసిగా ఉన్నాడో, దేవుని ప్రపంచాన్ని యాకోబుకి తెరిచారు. ఈరోజు నీ నా జీవితాల్లో మనం ఆలోచించాలి. ఎంతమంది మనం ఒంటరితనంలో ఉన్నాం, ఎంత మనం ఏకాంతవాసులుగా ఉన్నాం, ఎంతమంది జీవితాల్లో మనకు ఆదరణ లేని పరిస్థితుల్లో, మనకు ఓదార్చేవారు లేని పరిస్థితుల్లో, కుటుంబ జీవితాన్ని నుంచి దూరమైన పరిస్థితుల్లో మనం జీవించినప్పుడు, మనుషుల ప్రభావితంలో ఉండి మనం తీసుకున్న నిర్ణయాలను బట్టి మన వైవాహిక జీవితం, వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం పాడైపోయిన పరిస్థితులు ఉన్నప్పుడు, ఈరోజు దేవుడి స్వరాన్ని వినలేని పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు అంటున్న మాట, ఇక్కడున్న వారందరూ అనుకునే మాట, బ్రదర్, దేవుడిని ఎలా మేము కనుగొనగలుగుతాం? దేవుడి స్వరాన్ని మనం ఎలా వినగలుగుతాం అని అంటే, దేవుడు అంటున్న మాట, మీరు పరిగెత్తడం మానివేసి
దేవుడి కొరకు వేచి చూడండి, దేవుడే మీ దగ్గరకు వస్తారు. మీరు పరిగెత్తడము మానివేయండి. నీ జీవితంలో నువ్వు పరిగెత్తుతున్నావు, నీ పాపాన్ని కప్పుకోవడానికి, నీ వేషధారాన్ని కప్పుకోవడానికి, నీ జీవితంలో ఉన్న కష్టాల నుంచి నువ్వు పారిపోతున్నావు కాబట్టి దేవుడి స్వరాన్ని నువ్వు వినలేకపోతున్నావు. ఎప్పుడైతే నీ జీవితాల్లో అక్కడ ఒక నిలబడి ఉంటే, దేవుడి నుంచి పరిగెత్తకుండా ఆగితే, దేవుడి స్వరాన్ని తప్పనిసరిగా వింటావు. దేవుడి యొక్క ప్రపంచాన్ని నువ్వు చూడగలిగే పరిస్థితుల్లో నువ్వు ఉంటావు.